ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం యోబు గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములు ఏర్పరచితిని. సేనలో రాజునైతిని, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలె నేనుంటిని. యోబు చెప్తున్నాడు, వారి సేనల్లో వారి ప్రజలు అక్కడ ఉన్నవారు ఈయన ముఖదర్శనం లేకుండా ఏ పని కూడా చేసుకోరంట. యోబు గురించి అంత మంచి సాక్ష్యం ఉందన్నమాట. దయగా చూసేవాడంట వారిని. ఈయన ముఖదర్శనం లేకుండా ఏమీ పని చేసుకునేవాడు కదంట. పెద్దలాగా ఉండేవాడంట. వారందరిలో పెద్దగా ఉండి వారి సమస్యలు తీరుస్తూ వారికి ఏం కావాలంటే చూస్తూ ఉండేవాడంట యోబు. వారి సేనలో రాజు వలె ఉండేవాడంట. దుఃఖించేవారిని ఓదార్చేవాడంట, మార్గాలు ఏర్పరిచేవాడంట. యోబు అలా ఉన్నాడు వారందరికీ, అక్కడ ఉన్న ఊరి వారికి. అయితే మన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ మార్గం. మనం ఎంత విధేయత కలిగి జీవించాలి దేవునికి. దేవుడు కూడా మన గురించి అలా సాక్ష్యం చెప్పాలన్నమాట. నా ముఖదర్శనం లేకుండా, నన్ను ప్రార్థించకుండా, బైబిల్ చదువుకోకుండా, నా ముఖదర్శనం చేయకుండా వీళ్ళు ఏ పని కూడా చేసుకోరు అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుంది. మనందరం కూడా ఆ విధంగా చెప్పేలాగా జీవించాలి, నడుచుకోవాలి. ఆయనకి ఇష్టంగా జీవిస్తూ విధేయత కలిగి ఆయన కోరిన రీతిలో మనం జీవించినప్పుడు మనకి ఏ లోటు ఉండదు. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఆయనే తీరుస్తాడు. అవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.